ప్రజారాజ్యం ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. లా అండ్ ఆర్డర్ అయితే అస్సలు కరెక్ట్గా లేదు అనుకొని చెప్పగలను. అది పెద్ద పెద్ద ప్రొఫైల్ కేసెస్ ఇలాగే నడుపుతారా అనే దాని మీద అసలు ప్రజలు భయపడేటట్టుగా చేస్తున్నారు. ఇదంతా మెయిన్ సార్కి దేనికి తీసుకెళ్లారో ఏంటి అరెస్ట్ చేశారనేది ఇప్పటి వరకు కూడా బయటకి ఏం చెప్పలేదు. లోపల తీసుకొని వెళ్ళారు. మార్నింగ్కి కూడాను ఇంకా ఉంచుతారని చెప్తున్నారు. బాబుని తీసుకెళ్ళిన రోజు నుంచి కూడాను సార్కి అలాగే బ్యాక్ హ్యాండ్గా పోలీసు వాళ్ళు అలాగా వెనకాతలో వస్తూనే ఉన్నారు. కానీ ఈ మొత్తానికి చెప్పాల్సింది ఏంటనుకుంటున్నానంటే యాక్సిడెంట్స్ కేసెస్ చాలా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క దాని మీద కూడాను మీరు చర్యలు తీసుకొని ఎలాగా అందరికీ తీసుకొని వచ్చేసి ఎక్స్గ్రేషన్ కింద 10 లక్షలు ఇస్తున్నారు. ప్రతి యాక్సిడెంట్ కేసుల దగ్గరికి మీరు వెళ్ళేసి వాళ్ళందరికీ కూడా తీసుకొని ఆ పేద కుటుంబానికి కూడాను మీ అందరూ కూడా కాపాడుకోవాలనుకొని చెప్పి అంటే తెల్లవారు 6:30 కానీ వాళ్ళు చెప్తున్నారు మేడం. ఏమని పోలీసులు ఏం చెప్తున్నారు? మార్నింగ్ 6:30 అనేసి అలాగేం చెప్పలేదు, కానీ అలా కంటిన్యూ అవుతుంది. లాయర్ కూడా లోపల ఉన్నారు. మీడియా అడిగిన దానికి మీడియా అడిగితే తెల్లవారు మార్నింగ్ 6:30 అని చెప్పారు. అంటే 6:30 అంటే జడ్జికి ఇప్పుడు నైట్ టైం అవ్వదు అనుకొని చెప్పారు, కానీ అది కూడాను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. ఎందుకంటే బయట వరకు అయితే అసలు ఏం కూడాను ఎవరు కూడా మాట్లాడలేదు. అక్కడ ఉన్న పోలీస్ బెటాలియన్ మొత్తం కూడాను బయట నుంచి వచ్చింది. మనకి లోపల ఉన్న పోలీస్ బెటాలియన్ బయట ఉన్నది మొత్తం వేరే వేరేగా ఉంది. సో అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అనుకోవట్లేదు. అందుకనే అడ్వకేట్ లోపలే ఉన్నారు సార్తో పాటే. మామూలుగా బయటకు అంటే మార్నింగ్ 6 లోపలే ఈ కార్యక్రమం వాళ్ళు చేసి వచ్చారు మీరు భావించవచ్చా? అనుకుంటున్నాం. అందుకనే మా వాళ్ళందరూ కూడాను ఇక్కడే ఉండి వెయిట్ చేస్తున్నాం. అవును. 18 సంవత్సరాలు. ఈజ్ అ మేజర్, ఈజ్ నాట్ అ మైనర్. 18 సంవత్సరాలు కుర్రోడు యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ చేసిన తర్వాత ఏం చేయాలి? బాబు ఆ క్షణంలో భయం ఉండుండొచ్చు. ఏం చేస్తాడు? ఇంటికి వస్తాడు. అప్పుడు తల్లిదండ్రులపైన ఉన్న బాధ్యత ఏంటి? అరే నువ్వు చేసిన తప్పురా, అయిపోయింది, వెళ్దాం పోలీస్ స్టేషన్కి, చలో వెళ్దాం, సరెండర్ చేసి న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో అది తీసుకోండి అని చెప్పాలి. తెలంగాణలో ఇట్లనే ఒక కేంద్ర మంత్రి పైన కొడుకు పైన ఆరోపణలు వస్తే ఆ మంత్రి ఏం చేశాడండి? వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. లీగల్ రిక్వెస్ట్ ట్రై చేశాడు. దాని తర్వాత అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. ఇదిగోండి మా అబ్బాయి సరెండర్ అవుతున్నాడు, న్యాయబద్ధంగా మేము పోరాడతాం అని చెప్పారు. అది చేయకుండా ఎంత చులకంగా చెప్తున్నాడని. ఒక వ్యక్తి చనిపోయాడు. దాంట్లో కుటుంబం ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఇంత సింపుల్గా చెప్పేస్తున్నాడు. ఏమవుతుందంటాడు? అంటే ఎక్కడ పోతున్నావు అంటే మీ బాబాయిని చంపేశారు. అట్టనే ఆయనే చంపించాడు. వాళ్ళ బాబాయిని జగన్మోహన్ రెడ్డి చంపించాడు. ఆనాడు నేను చెప్పా, ఈ గడప పైన నేను చెప్పా, కడపలో నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పా, సొంత బాబాయిని లేపేశాడు, తప్పు కాదంట. సింగయ్యని ఆయనే చంపేశాడు, తప్పు కాదంట. వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు ఒక వ్యక్తిని గుద్ది చంపేస్తే అది తప్పు కాదంట. ఇప్పుడు జగన్ గారికి ఒక అలవాటు ఉందమ్మా, ఆత్మలతో మాట్లాడతాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆత్మతో మాట్లాడతాడు. ఒకరోజు మావిగన్ అంటాడు, ఇంకో రోజు బెంటాహే అంటాడు. బెంటాహే అంటే ఏం తెలుసా? బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్. ఎక్కడున్నాడు ఆయన? బెంగళూరు. వారానికి 2 రోజులు తాడేపల్లి, మళ్ళీ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి హైదరాబాద్కి వెళ్తాడని. సో బెంటాహే. సో ఆయనకి ఏంటంటే ఒకరు వచ్చి ఒక మాట అన్నాడు నాతో, సార్ 3 రాజధానులు మాకు పనికి వచ్చినాయి అన్నాడు. ఎందుకబ్బా అన్న? కరెక్ట్ సార్, బెంగళూరు బాగా అభివృద్ధి చెందింది సార్ వైకాపా టైంలో, చెన్నై బాగా అభివృద్ధి చెందింది సార్, హైదరాబాద్ కూడా బాగా అభివృద్ధి చెందింది సార్, 3 రాజధానులు బాగా పనిచేసింది సార్ ఆ టైంలో అన్నాడు. అలా ఉంటుంది. సో పాయింట్ ఏంటంటే అమ్మా, ఇన్వెస్టర్స్ అందరూ గమనిస్తారు, ప్రజలు గమనించాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కావాలని దుష్ప్రచారం చేసి కొత్త నినాదాలు తీసుకొస్తే ఉన్న పెట్టుబడిదారులు కూడా రేపు రారు. దానివల్ల ఇబ్బంది పడేది నిరుద్యోగ యువకులు. సో అది ప్రజలు కూడా గమనించాలి, నిరుద్యోగ యువకులు గమనించాలని కోరుతున్నాను.